వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు, మన నెల్లూరు జిల్లాకి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి మంచి అపర చాణక్యుడు, రాజకీయ జగనన్న ఏ టాస్క్ అప్పచెప్పినా కూడా పూర్తి స్థాయిలో జగనన్న కోసం 24 గంటలు కృషి చేస్తున్నటువంటి శ్రీ వేణుగోపాల్ విజయసాయి రెడ్డి గారికి, అలాగే మరొక పెద్దలు రాజ్యసభ సభ్యులు, కావలి నియోజకవర్గంలో రాబోయే శాసనసభ పార్లమెంటు ఎన్నికల్లో శ్రీకృష్ణుడు పాత్ర పోషిస్తూ పెద్దన్నగా మనందరికీ నాయకత్వంలో మరొక మేధా మస్తానరావు గారికి, అలాగే మనందరి ప్రీతమ నాయకుడు, మనందరినీ కూడా ఈనాడు 13 సంవత్సరాలు అయిపోతుంది ఆదరించి 2 సార్లు శాసనసభకి జగనన్నకి కానుక పంపించి ఈనాడు 3వసారి మళ్ళా రణరంగంలో సిద్ధమని గారికి, అలాగే వేదిక అలంకరించినటువంటి అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, వివిధ అధికార అనధికార పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులందరికీ, ముఖ్యంగా విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మీడియా సోదరులకు, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయాంతరాల నుంచి శిరస్సు వంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా కాలం వైఎస్ఆర్ కుటుంబంలో ఈనాడు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈనాడు మీరు చప్పట్లో విజిల్స్ ఇప్పుడు కాదు వేయాల్సింది, మనం రాబోయే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో వేణుగోపాల్ విజయసాయి రెడ్డి గారిని, అలాగే కావలి శాసనసభ్యులు రామకుమార్ రెడ్డి గారిని జిల్లాలోనే మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకున్నాను. ముఖ్యంగా కుటుంబంలో చిన్న సమస్య వచ్చిన మాట వాస్తవం, కానీ సమస్యగానే చూడాలి. మనందరం కూడా సమస్యగానే చూసి ఎక్కడా కూడా చిన్న తప్పు చేయకుండా జగనన్న ఆశీస్సుల కోసం, శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ ఆశీస్సుల కోసం వేచి చూశాం. పెద్దలు విజయసాయి రెడ్డి పూర్తి స్థాయి బాధ్యత తీసుకుని ఈనాడు పార్టీలోకి వచ్చేదానికి కృషి చేసినటువంటి, మళ్ళా కూడా వైఎస్ఆర్ కుటుంబంలో చేసినటువంటి పెద్దలు విజయసాయి రెడ్డి గారికి ఎందుకంటే రాజకీయాల్లో పదవులు ఉన్నా పదవులు లేకపోయినా అధికారం శాశ్వతం కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే మన ప్రయాణం అని చెప్పి మనం ప్రమాణం చేసి ఆనాటి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రయాణం తర్వాత మనం జగన్తో ప్రయాణం చేస్తున్నాం. ఇదే ప్రయాణం మన జీవిత కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంతోనే నా ప్రయాణం కూడా తెలియజేసుకుంటున్నాను. అంతేగాని ఒకవేళ సమస్య వచ్చిందని చెప్పో ప్రలోభాలకు లేదు, ప్రతిపక్ష నాయకులు చేసే కుట్రలకు మనము రాబోయేటువంటి ఎలక్షన్ లో ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకి తెలియజేస్తున్నాను ఇదే వేదిక మీద నుంచి. ఎందుకంటే అవతల ఉన్నటువంటి వ్యక్తి నేను కుట్రలు అనబోతున్నాడు, మనకే గొడవలు పెట్టిపోతున్నాడు. కానీ ఎవరు సమయం కోల్పోవద్దు, శాంతం, ఓర్పు, సహనమే ముందుకు. కానీ మనం రేపు రాబోయే రణరంగంలో ముందుకు అడుగులు వేస్తే సునాయాసంగా గెలుపు ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది కావాలో. ఎందుకంటే ఆనాడు మొట్టమొదటి శాసనసభ ఎన్నికల్లో మస్తానరావునే మనకి ప్రతినిధి. ఆనాడు సారవాడి కృష్ణమూర్తి రెడ్డి గారు పెద్దలు మనందరం సమిష్టి కృషితో మొట్టమొదటిసారి ఆనాడు 2% ఓటు శాతంతో ముఖ్యమంత్రి కోల్పోయినా, ప్రతిపక్షంలో జగన్ ఉన్నా, కావాలలో జగన్కి మన రాడి ప్రతాపం మనందరం సమిష్టితో కానుక ఇచ్చాం. రెండవసారి ఇదే వేదిక మీద ఎవరు లేకపోయినా మీ అందరి ఎక్కడ కష్టంతోనే శాసనసభని మరలా కూడా 14,000 చిలుకు ఓట్లతో శాసనసభకి పంపించారు.
వచ్చాం. ఎవరున్నా లేకపోయినా మీరు ఎక్కడ కష్టంతోనే ఈ వేదిక మీద కూర్చున్న నాయకులైనా కార్యకర్తలైనా ఉన్నామనే విషయాన్ని ప్రతి ఒక్క నాయకుడు కూడా గుర్తుపెట్టుకుని మన తన లేకుండా మనమందరం కూడా వైఎస్ జగన్ ముందుకు తీసుకోవడానికి శాసనసభ్యులు రామడి ప్రతాప్ గారి నాయకత్వం, అలాగే ఈనాడు జిల్లాకి వచ్చినటువంటి అపర చాళుక్యుడు పెద్దలు కార్యకర్త నాయకుడు విలువ తెలిసినటువంటి నిలువగా వచ్చే విజయసాయి గారి నాయకత్వంలో మనం ముందుకు పోతున్నాం. రాబోయే రోజుల్లో ఏ అవసరం వచ్చినా, ఎందుకంటే 2 నిమిషాలు ఈ మాట ముఖ్యంగా వినాలి. గతంలో శాసనసభ్యులు గారు రైతు కుటుంబంలో పుట్టి బెంగళూరులో పోయి వ్యాపారం చేసుకుని రాజకీయాల్లో కొత్తగా వచ్చిన నాడు మనందరం కూడా సూచనలతో సలహాలతో పరిపాలన చేశాడు. ఆ పరిపాలనలో మీ అందరికీ నన్ను ముందుకిచ్చి ఈ స్థాయికి ఎదిగిన దాంట్లో కీలక పాత్ర నా తల్లిదండ్రుల తర్వాత రామరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు తగ్గుతుంది కూడా ఈ ఎందుకంటే ఒక ఇంట్లో మనం తిన్న అన్నం తప్పటికీ మర్చిపోకూడదు. సమస్యలు వస్తాయి, కానీ మన పన లేకుండా రాబోయే రోజుల్లో అందరం కలిసి మెలిసి శాసనసభ్యుల గారి నాయకత్వంలో పెద్దలు శ్రీకృష్ణ పాత్ర పోషించబోతున్నటువంటి బేడా మస్తానారాయణ గారి నాయకత్వంలో కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి అలాగే చేసిన దానికి గత 2014, 2019 నా 1989 నుంచి రాజకీయ ప్రాణంలో కార్యకర్త నుంచి ఈ స్థాయికి ఎదిగినా ఎక్కడ కూడా తప్పు చేయకుండా విలువలు విశ్వసనీయతో రాజకీయాలు చేస్తూ ఈ స్థాయికి వచ్చాం. అదే విధంగా 2 సార్లు గెలుపులో ఎలా కీలక పాత్ర పోషించామో అంతకన్నా కూడా రేగనగా పగలనగా 24 గంటలు రాబోయే 50 రోజులు మీ అందరి సహకారంతో కావలి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని, వేణుగోపాల్ విజయసాయి రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగురు కలిసి జగన్కి కానుక ఇస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇంకొక వేదికలో అన్ని విషయాలు సభ్యులుగా మాట్లాడుకున్నాం. పెద్ద ఆయన సిద్ధం మహాసభకి జగన్కి పూర్తి స్థాయి అప్పచెప్పి